దేవుడు మన కన్నీటిని తుడిచేవాడు. మనుషుల దృష్టిలో అసాధ్యమైనది దేవుని దృష్టిలో సుసాధ్యం. ఆయన తన బిడ్డల ప్రార్థనలను ఎన్నడూ మర్చిపోడు. బైబిల్లో ఉన్న ఎలిజబెత్ అహరోను వంశానికి చెందిన స్త్రీ, యాజకుడైన జకరియా భార్య. అంతేకాదు, ప్రభువైన యేసు తల్లి మరియకు ఈమె బంధువు. వీరిద్దరూ ప్రభు ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ దేవుని దృష్టిలో నిందారహితులుగా జీవించిన నీతిమంతులు. కాని ఎలిజబెత్ జీవితంలో ఒక తీరని లోటుంది. ఆమె గొడ్రాలు. పైగా ఆమెకు ఆమె భర్తకు వయసు మళ్లిపోయింది. పిల్లలు పుట్టే కాలం దాటిపోయింది. ఆ రోజుల్లో పిల్లలు లేకపోవడం స్త్రీకి ఎంతో అవమానంగా ఉండేది. అయితే దేవుడు వారిని మర్చిపోలేదు. దూతయైన గాబ్రియేలు జకర్యాకు కనిపించి ఎలిజబెత్ కుమారుని కంటుందని, అతడు ఏలియా వంటి ఆత్మతో ప్రభువుకు మార్గం సిద్ధం చేస్తాడని వాగ్దానం చేశాడు. దేవుని కృపతో వృద్ధాప్యంలో ఆమె గర్భవతి అయింది. 5 నెలలు ఆమె ఎవరికీ కనిపించకుండా ఉండి, మనుషులలో నాకున్న అవమానమును తీసివేయుటకు ప్రభువు నా మీద కటాక్షించి ఇలాగు చేసెను అని సంతోషించింది. 6వ నెలలో మరియ ఆమెను దర్శించినప్పుడు ఎలిజబెత్ గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని మరియను దీవించింది. బిడ్డ పుట్టినప్పుడు బంధువులందరూ తండ్రి పేరైన జకర్యాని పెట్టమన్నా ఆమె దేవుని మాటకు లోబడి యోహాను అని పేరు పెట్టింది. ఆ సమయంలోనే జకర్యా నోరు తెరవబడి దేవుణ్ణి స్తుతించాడు. ఎలిజబెత్ జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని కార్యాలకు సమయం, వయస్సుతో పనిలేదు. దేవుడు ఆమె నిందను తీసివేసి లోకరక్షకుడికి మార్గాన్ని సిద్ధం చేసే బాప్తిస్మమిచ్చే యోహానుకు తల్లిని చేశాడు. దేవుడు ఎలిజబెత్ మరియలను ఒకరికొకరు తోడుగా ఉంచడం ఆయన ప్రేమకు నిదర్శనం. మన జీవితంలో కూడా ఆశలు సన్నగిల్లినప్పుడు ఎలిజబెత్ దేవుణ్ణి నమ్మినట్లుగా మనము నమ్మాలి. ఆయన వాగ్దానం చేస్తే ఎంత ఆలస్యమైనా తన సమయమందు ఖచ్చితంగా నెరవేరుతుంది.